సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజు బ్లాగ్స్. సో చాలా డేస్ అయిందనమాట బ్లాగ్స్ ఏం తీయక. సో ఇంటికి వచ్చిన కదా, చాలా బిజీ ఉండే అనమాట. ప్లస్ ఏం థాట్స్ ఏం లేకుండే, ఏం బ్లాగ్స్ తీయాలో కాన్సెప్ట్ కూడా ఏం దొరకలేకుండే. సో ఏదో ఒకటి పెట్టక చాలా డేస్ అయింది. నేను అక్కడ ఉన్నప్పుడే పెట్టిన. సో ఈరోజు అయితే చిన్న పని ఉందనమాట మామ్నార్లో. మా తమ్ముంది తెలిసిందే కదా, నీట్ వాంది కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట కాలేజ్లో, మెమో అని అవి ఇవి తీసుకురావాలి. సో అలాగే కొంచెం ఏదన్నా ఇట్లానే ఈ బ్లాగ్ అయితే ప్లాన్ చేసిన. సో బ్లాగ్ అయితే ఖచ్చితంగా చూడండి మామ, అండ్ మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మనం అయితే వెళ్తూ మాట్లాడదాం మనం. మా కార్లో నాకు నచ్చే ఫీచర్ ఏమైనా ఉందంటే 360 degrees కెమెరానే మామ. సో చూడండి, మస్తు క్వాలిటీ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను రివర్స్ చేస్తున్నా. గైడ్లైన్స్ కూడా చూడండి, అక్యురేట్ ఉంటాయి అన్నమాట. సో చూడండి మామ, రోడ్ అయితే కొత్త వేస్తారు మా హన్వాడ నుంచి మామ్నార్కి. మస్తుంది రోడ్ అయితే, కానీ ఇంకా కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. 4 lane అన్నారు, ప్రస్తుతానికి అయితే 2 lane అనుకుంటున్నారేమో. ఇట్లుంటే రోడ్డు ఈజీగా ఒక 100. సో మీరు అనుకోవచ్చు మామ, ఈడున్న కాలేజ్కి కార్లు ఎందుకని. సో నేను నియర్లీ మార్నింగ్ నుంచి ఇది థర్డ్ టైం అనమాట నేను మామ్నార్కి వెళ్ళడం. ఎర్లీ మార్నింగ్ జిమ్కి వెళ్ళినా, అండ్ మా డాడీ వర్క్ ఉంటే అది చూసుకుని ఉన్నా. మళ్ళీ వెళ్ళినా మా డాడీ వర్క్ మీద స్కూటీ మీద. మళ్ళీ థర్డ్ టైం అనమాట. ఇంకా నాకు అంత ఓపిక లేదు అసలు స్కూటీ మీద పోయి అంత. సో కార్ తీసుకొని వెళ్తున్నా. ప్లస్ మా తమ్ముని కాలేజ్ కొంచెం లాంగ్ అనమాట మామ్నార్ నుంచి. సో అలానే అండ్ మనకి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, అట్లాగే యూట్యూబ్లో కానివ్వండి, మస్తు రెస్పాన్స్ వస్తుందేమో. నేను పెట్టిన మొన్న రీల్కి అయితే 1 million దాటిపోయింది, మంచి రీచ్ ఉంది. అండ్ ఇంకొంచెం ఫోకస్ కూడా ఈ బ్లాగ్స్ మీద పెడితే కూడా సెట్ అవుతుంది, కానీ థాట్స్ ఏం రావట్లేదు. సో మీకేమన్నా థాట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మామ. సో ఎట్లా తీయాలి బ్లాగ్స్, ఏదైనా కాన్సెప్ట్ మీ దగ్గర ఏమైనా ఉంటే, కొత్త వీడియోస్ ఉంటాయి కదా కాన్సెప్ట్స్, అట్లాంటి కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి మామ, నేను ట్రై చేస్తా తీయడానికి అయితే. కాలేజ్ దగ్గరకు వచ్చినాం. వీడేమో కాలేజ్ లోపలికి వెళ్ళి అడుగురా అంటే కార్ దిగట్లేదు. నేను వస్తా పదరా అంటే కూడా కార్ దిగట్లేదు. ఎందుకంటే పక్కన గర్ల్స్ క్యాంపస్ ఉంటుంది, అటాచ్ అయి ఉంటుంది. వీడు పోదాం పదరా అంటే కూడా దిగట్లేదు కార్. వీడు పారా చూడండి ఎట్లా సిగ్గుపడుతుంది వీడు. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉంది. పారా అంటే టీ-షర్ట్ సెట్ చేసుకుంటా. అరే నేను ఎవరు చూడరు కానీ పదా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? సో ఫైనల్లీ వీళ్ళ డాక్యుమెంట్స్ అయితే తెచ్చినాం. సో వెళ్ళదారిలో పిస్తా హౌస్ అయితే కనిపించింది అనమాట. సో అలాగే వచ్చినాం కాబట్టి కేక్ అయితే తింటున్నాం. సో 2 butterscotch అయితే తీసుకున్నాం ఫస్ట్. నేను ఏమడగా మాట చెప్పాలంటే పిస్తా హౌస్లో కేక్స్ అయితే తోపు ఉంటాయి మామ, చాలా బాగుంటుంది. తినరా ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? తినరా అంటే వీడు తినండ్రా అంటే సిగ్గుపడుతున్నాడు కెమెరాలో. కొంచెం తినరా. అండ్ ఇంటికి కూడా పార్సల్ తీసుకున్నా మా మమ్మీకి అయితే. అరే కార్ ఓపెన్ చేయరా. ఇందాక పిస్తా హౌస్ దగ్గర సెక్యూరిటీ అయితే ఉండు మామ. సో మనీ అయితే అడిగిండు, నా దగ్గర క్యాష్ లేవు, ఫోన్పేలు ఉన్నాయంటే. అతని దగ్గర కూడా ఫోన్పే ఉందంట. నాకు ఆన్లైన్ పేమెంట్ చేయండి అని చెప్తున్నాడు. జనరేషన్ ఎటైతే వెళ్ళిపోయింది, అన్నీ గట్టిగా యూజ్ చేసి పడేస్తారు అందరూ. సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం మామ. ఇక్కడికి బ్లాగ్ బాగా చిన్నగా ఉంది మామ, బ్లాగ్ అయితే బాగా చిన్నగా వచ్చింది. మీరు మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. అండ్ మీకేమన్నా ఇంకా నెక్స్ట్ ఏమేమి బ్లాగ్స్ రావాలో మీరు కొంచెం మీకు ఏమైనా థాట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. సో సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బై.